ఈ రోజున మీలాంటి పెద్దవాళ్ళకి ఇంత ఈ వయసుకు వచ్చేపాటికి కష్టపడి పడి పడి ఈ వయసులో ఇక విశ్రాంతి తీసుకునే పరిస్థితి. మీలాంటి వాళ్ళకి సాయంగా ఈ రోజున ఆయన పెంచిన 4,000 రూపాయల పెన్షన్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది బాబాయ్? మాకు వస్తాయండి. 7,000 రూపాయలు చాలా సంతోషం. ఆయన ఉన్నా అంటే ఆయన ఎందుకు అని కాదు మనకి. అది ఎందుకని జగన్మోహన్ రెడ్డి నేను కూడా బటన్ నొక్కా ఆయన ఏమన్నా నొక్కాడు, ఏం నొక్కాడుండే, ఎప్పుడో నొక్కా అన్నాడు. ఇంతమంది రాలే ఆడవాళ్ళకి. ఆడవాళ్ళు పద్ధతి తిరుగుతున్నారు. కొంతమందికి వచ్చిన కొంతమంది రాలా. అది అంటే చెప్పింది మాట చెప్పినట్టుగా చేసేవాడే కదా నాయకుడు అంటే. ఇప్పుడు 7,000 రూపాయలు వచ్చేసినాయి. 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు పెద్దవాళ్ళకి ఉపయోగపడుతుంది. బ్రహ్మాండంగా పడుద్ది. మందు బిళ్ళలు కానీ చిన్న చిన్న హాస్పిటల్ ఖర్చులు కానీ కరెంట్ బిల్లు కానీ ఆడికి పడుద్ది. సో మీరంతా సంతోషంగా సంతోషం. ఆయన అంటే మరే సంతోషం మాకు. చంద్రబాబు గారు ఉండాలా? చంద్రబాబు ఉండాలి, అసలు ఆయనే ఉండాలి. ఆయనే కావాలి, ఆయనే రావాలి, ఆయనే రావాలి. ఎందుకు ఎందుకు ఆయనే రావాలి, ఆయనే కావాలి? కరెంటు బిల్లులు ఎక్కువ అయిపోతున్నాయి. కరెంటు బిల్లులు కానీ ఖర్చులు కానీ ఇవన్నీ ఇబ్బందులు చాలా. ఈ రోజు యువత కూడా పెద్ద ఎత్తున తమ్ముడు మీరంతా గ్రామాల్లో పెద్దవాళ్ళకి పెన్షన్లు ఇస్తుంటే అందరూ వచ్చారు, చూస్తున్నారా? వాళ్ళ ఆనందం చూస్తున్నారా? చూస్తున్నా ఉన్నా. ఏమంటున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు వచ్చినప్పుడు? వాళ్ళు ఏం చెబుతారు, రావాల్సిన మంచి రోజులు వచ్చేసినాయి అంటున్నారు. మంచి రోజులు వచ్చినాయి అంటారు. ఈ ఖర్చులకు కానీ దేనికో దానికి వాళ్ళకి ఆసరానేగా. రాక్షస పాలన పోయిందండి. అంతకు ముందు రాక్షస పాలన జరిగింది రాష్ట్రంలో. ఎవరికి నిరుద్యోగులు నేను డిగ్రీ చదివా, నాకు ఉద్యోగం ఏది? నేను తిరగాల్సిన అవసరం నాకేం రోడ్ల మీద ఇలా? నా ఐటీ మిషన్ గుడ్డు పెట్టిద్దా? గుడ్డు పెట్టిద్ది. ఏ సంవత్సరాలు గుడ్డు పెట్టేస్తామని కొద్ది టైం ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాగానే మెగా డిఎస్సీ మీద సంతకం అని కానీ, లేకపోతే ఉద్యోగ అవకాశాలకు సంబంధించి, నిరుద్యోగ యువతకి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ, అసలు ఇలా కదమ్మా నాయకుడు అంటే ఉండాల్సింది ఇలా కదా. అలాగే ఉండాలి. అది నిజమే. మెగా డిఎస్సీ వదిలారు. రేపు మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వదిలింది ఇప్పుడే కదా. ఇంకొక 5-6 నెలల్లో మనం మంగళగిరిలో కానీ విజయవాడలో కానీ ఐటీ సెక్టర్ వద్ద చూస్తా ఉండండి మీరే. నా కొడుకు బుద్ధి రావాలి. ఇది ప్రభుత్వం అంటే, ఇది పాలన అంటే వాళ్ళకి బుద్ధి వచ్చేట్టు చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అంటే మీ యువతంతా కూడా ఈ రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరికీ మీరు కావాలనే ఓట్లేసారంటారా? డెఫినెట్ గా 100 సార్లు గెలిపించుకొని వేసుకున్నాం. అంతకు ముందు వేసాం వాళ్ళకి. వాళ్ళు అసలు మమ్మల్ని పట్టించుకుంది లేదు, మమ్మల్ని చూసింది లేదు. మా ఇళ్ళకు ఇంటర్ కొట్టుకు వచ్చి కూడా అందిందా విద్యాదేవనా అని ఒకటే మాట తప్పించి, మీకు ఏమైనా ఇంట్లో అందుతున్నాయా, ఎలా ఉన్నారు ఇళ్లలో వాళ్ళు, మీకంతా సంక్షేమం బాగానే ఉందా, ఏం లేవు, మీకు డబ్బులు అందుతున్నాయా, ఓకే తీసుకోండి. డబ్బుతో అన్ని కొనేద్దాం అనుకున్నాడు. కొన్ని కూడా ఉన్నాయి డబ్బుతో కొనలేని కూడా. అవి వాడి వల్ల కాదు. వాడు ఇంకా 10 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. 10 కాదు, వాడి బతికి అయిపోయింది అంతే. అది వాడు చాప్టర్ అయిపోయింది.